హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సరే, కాంట్రాక్టుల గురించి ఎలాగో మనం వీడియో చేసాం. హార్దిక్ పాండ్యాకి ఎందుకు ఎక్సెప్షన్ అని చెప్పేసి కొంచెం క్లుప్తంగా మెన్షన్ చేసాం. సరే, దాని గురించి మళ్ళీ వీడియో చేయాలంటే చేద్దాం, లేదంటే లేదు. హార్దిక్ పాండ్యాకి ఈ T20 వరల్డ్ కప్ దాకా కొంచెం సమయం ఉంది. ఆ తర్వాత అతని మీద కూడా వెయిట్ అనేది పడే అవకాశం ఉంది. ఇఫ్ ఇట్ డస్ నాట్ ప్లే సయ్యద్ ముష్తాక్ అలీ కానీ విజయ్ హజారే కానీ. ఇక్కడ లెట్స్ టాక్ అబౌట్ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్. ఈ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్ ఏం చేయబోతున్నాయి ఈ బౌలర్స్కి అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ, ఈ BCCI యాన్యువల్ కాంట్రాక్ట్స్ అనేవి ప్రతి ప్లేయర్కి కూడా ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ క్రికెట్ మీరు ఆడుతున్నారంటే మూడు టెస్ట్ మ్యాచ్లు కానివ్వండి, ఐదో వన్డే కానీ 8 T20 కానీ, ఇలా ఒక లెక్క ఉంటుంది దానికి. ఆ లెక్క ఉన్న వాళ్ళకి ఒక C గ్రేడ్ కాంట్రాక్ట్. వాళ్ళు బాగా ఆడుతున్నారు, రెగ్యులర్స్ అయిపోయారు, అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేస్తారంటే వాళ్ళకి B గ్రేడ్ కాంట్రాక్ట్. అందులో కూడా అన్ని ఫార్మాట్లో రాణించడానికి రెడీగా ఉన్నారు, లేదా ఏదో ఒక ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎస్పెషలీ మరీ ముఖ్యంగా అది టెస్ట్ ఫార్మాట్ అయ్యింది, ఎక్స్పీరియన్స్ కూడా ఉండింది, అన్నీ బాగా ఆడారంటే దానికి ఏ కాంట్రాక్ట్. 3 ఫార్మాట్లలోనూ మ్యాచ్ విన్నర్లుగా ఉన్నారు, వాళ్ళదైన రోజున వాళ్ళు కుమ్మేస్తారు, నలిపేస్తారనే వాళ్ళు A+ కాంట్రాక్ట్లు ఇలా ఉంటాయి. అది క్రమేణా మీ పర్ఫార్మెన్స్ బట్టి మీ కాంట్రాక్ట్ అనేది అప్గ్రేడ్ అవుతుంటుంది. కొంతమందికి వచ్చిన వెంటనే C నుంచి B నుంచి A దాకా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది B దగ్గరే ఆడే ఇది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది టక్కని చెప్పి A+ కూడా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది A నుంచి Bకి పడిన వాళ్ళు, B నుంచి Cకి పడిన వాళ్ళు ఉన్నారు, C నుంచి ఇంకా కాంట్రాక్ట్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంట్రాక్ట్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. అందులో కొన్ని మ్యాచ్ విన్నర్స్ కూడా ఉన్నారు, చెహల్ లాంటి వాళ్ళు. ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే BCCI తీసుకునే నిర్ణయం అనేది స్వాగతించాలి. దానికి కారణం ఏంటంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడనిస్తున్నారు అండ్ మరీ ముఖ్యంగా రంజీ ట్రోఫీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే టెస్ట్ మ్యాచ్లు మా వల్ల కాదు, మేము ఎక్కడ ఆడతామని చెప్పేసి. అలాంటి వాళ్ళకి చెప్పారు, నాయన మీకు B కాంట్రాక్ట్లు C కాంట్రాక్ట్లు వస్తాయి, ప్రొవైడెడ్ మీరు సయ్యద్ ముష్తాక్ అలీ కానివ్వండి, విజయ్ హజారే కానివ్వండి, మీ స్టేట్ టీంకి మంచి రిప్రజెంటేషన్ ఇస్తే దొరుకుతాయని చెప్పారు. సో అది కూడా ఒక అవకాశం అట్లాగే పెట్టి ఉంచారు. సో చహల్ లాంటి వాళ్ళు, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు చేయాల్సిందే. బట్ నౌ వాట్ దే హావ్ డన్ లాస్ట్లీ, ఈ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ తీసుకొని రావడం, అందులో ఐడెంటిఫై చేసిన ప్లేయర్లు చూడండి. ఉమ్రాన్ మాలిక్, విద్వత్ కావేరప్ప, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ దయాల్, ఆకాష్ దీప్, వీళ్ళని ఐడెంటిఫై చేశారు. వీళ్ళని ఐడెంటిఫై ఏ బేసిస్ మీద చేశారు? వాళ్ళ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ మీద చేశారు. ఆ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ఏ ఫార్మాట్లో వచ్చింది? 2 ఫార్మాట్లోనూ వచ్చింది. వైట్ బాల్ ఫార్మాట్లోనూ వచ్చింది, రెడ్ బాల్ ఫార్మాట్లోనూ వచ్చింది. మరీ ముఖ్యంగా రెడ్ బాల్ ఫార్మాట్లో ఎవరైతే బాగా రాణించారో వాళ్ళ మీద ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ వెన్ యూ బ్రోక్ ఇన్ టు ద సీన్, ఫస్ట్ చెప్పారు ఇతన్ని రెడ్ బాల్ బౌలర్గా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలి అని చెప్పేసి. సరే, ఇంకా అతను బాగా ఫాస్ట్గా వేస్తున్నాడు, ఫ్రాంచైజీ వాళ్ళు అతను పట్టుకున్నారు. అది వాళ్ళ క్రికెటింగ్ స్టేట్ కన్నా కూడా ఫ్రాంచైజీగా కాస్త కొంచెం ఎక్కువగా ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి అతన్ని బాగా పైకి తీసుకొచ్చినందుకు. సో వాళ్ళు ఇంకా ఇటు తిరిగి అతని చేత ఆడిస్తారు. సో అలా అతను ఇండియాకి ఆడాడు వైట్ బాల్ ఫార్మాట్. బట్ టెస్ట్ ఫార్మాట్కి సన్నద్ధం అవ్వాలి అని చెప్పేసి కోరిక కానివ్వండి, ఆలోచన కానివ్వండి, ఇండియన్ సెలెక్టర్లకి, మేనేజ్మెంట్కి ఉన్నది. అందుకే అతని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఫాస్టెస్ట్ బౌలర్ ఇండియా నుంచి, ఇసిరి కొడతాడు, 150 అలవోకగా రీచ్ అవ్వగలుగుతాడు. సో అలాంటి బౌలర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు ఆస్ట్రేలియా లాంటి కండిషన్స్కి వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్ లాంటి కండిషన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఆ బౌలర్ ఏం చేయబోతున్నాడు అటువంటి కండిషన్స్లో ఉన్నప్పుడు అనేది చూస్తారు. అలాగే ఇప్పుడు ఆకాష్ దీప్ని చూసాం. ఆకాష్ దీప్ కూడా అతని మీద కూడా, అతని స్టేట్ ఆఫ్కోర్స్ బెంగాల్ నుంచి అద్భుతమైన ఫాస్ట్ బౌలర్స్ ప్రొడ్యూస్ అవుతూ వచ్చారు. బట్ అతని మీద కూడా అతని ఫ్రాంచైజీ బాగా గట్టిగా వర్క్ చేసి RCB క్రెడిట్ ఇవ్వాలి. అటు బౌలర్గా అతను ఇంప్రూవ్ చేశారు, అతను బ్యాటింగ్ కూడా ఇంప్రూవ్ అవడానికి కారణం RCB. అతను బెంగాల్కి వెళ్ళి బాగా, అలాగని చెప్పేసి RCBలోనే కూర్చోలేదు, బెంగళూరులోనే కూర్చోలేదు. ఎక్కడెక్కడ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సి వచ్చిందో అక్కడక్కడ దాకా వెళ్ళి ఆడాడు, 2 విధాలా కాంట్రిబ్యూట్ చేశాడు. అలాగే ఇప్పుడు మీరు విద్వత్ కావేరప్ప తీసుకోండి, వైశాఖ్ విజయ్ కుమార్ తీసుకోండి, దే హ్యావ్ బీన్ ఫినామినల్. వాళ్ళ స్టేట్కి వాళ్ళు అద్భుతమైన రీతిలో ఆడారు. వాళ్ళ స్టేట్కి వాళ్ళు బాగా ఆడారు కాబట్టి ఫ్రాంచైజీ వాళ్ళని చూసింది. ఇప్పుడు ఫస్ట్ 2 కేసులు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, ఉమ్రాన్ మాలిక్ ఇస్ ప్యూర్లీ ఫ్రాంచైజ్ గివింగ్ ఇట్ టు స్టేట్. అరే చూడండి రా ఇతన్ని అని చెప్పి స్టేట్ నుంచి వచ్చాడు, ఒక ప్లేయర్ తీసుకొచ్చాడు అతన్ని, అబ్దుల్ సమద్ తీసుకో దేకో అన్నాడు. దేకిన తర్వాత ఇంకా చలో ఖేలో అన్నారు. ఆ తర్వాత అగైన్ హీ బికేమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్. అటు వైశాఖ్ స్టేట్కి బాగా ఆడాడు, రిప్లేస్మెంట్కి వచ్చాడు, RCB కూడా బాగా ఆడాడు. విద్వత్ కావేరప్ప హాస్ బిన్ డూయింగ్ వెల్. ఆకాష్ దీప్ 2 వైపుల నుంచి బాగా వచ్చాడు. సో వీళ్ళు వాళ్ళ స్టేట్స్కి బాగా చేశారు. యష్ దయాల్ని రింకు సింగ్ 5 సిక్స్లు కొట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ షాటర్ అయిపోయింది. ఆ నెక్స్ట్ మ్యాచ్లో పక్కన పెట్టారు, ఆ తర్వాత టీం నుంచి వదిలేశారు. ఇవన్నీ జరిగిపోయాయి. కానీ వాట్ హెల్ప్డ్ హిమ్?
మళ్ళీ అతను డొమెస్టిక్ మ్యాచ్లు ఆడడం, వైట్ బాల్ ఫార్మాట్లో ఆడడం, రెడ్ బాల్ ఫార్మాట్లో కూడా బాగా ఆడుతూ ఉన్నట్టుగా కొంచెం పేరు తెచ్చుకోవడం. అండ్ దెన్ ఆర్సీబీ టేకింగ్. సరే, ఆర్సీబీ అతను ఎందుకు తీసుకుంది, ఈ బౌలర్ని తీసుకుందా అని మీరు ఆలోచించవచ్చు, మీరు మాట్లాడచ్చు. అతని వైపు సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఏమి ఉండకపోవచ్చు. ఐపీఎల్ పరంగా చూసుకుంటే అతని స్ట్రైక్ రేట్ కానీ అతని ఎకానమీ కానీ చాలా పూర్గా ఉంది. స్ట్రైక్ రేట్ ఇన్ ద సెన్స్ ఎన్ని బాల్ వికెట్ తీస్తాడు, T20లో పెద్ద వర్కౌట్ కాదు, కానీ ఎకానమీ హెస్ బిన్ పూర్. ఆడిన మ్యాచ్ల కన్నా వికెట్లు తక్కువ ఉంది. బట్ ఎందుకు తీసుకున్నారు అనే దాని గురించి కూడా ఆలోచించవచ్చు. దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు అలాంటి ప్లేయర్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ఆడితే ఇక్కడ ఐపీఎల్ కూడా బాగా ఆడినంటే కనుక అతని కెరీర్ బాగా రేజ్ అవుతుంది. జస్ట్ లైక్ బుమ్రా కూడా అఫ్కోర్స్ స్కౌటింగ్ టీం అతను పిక్ చేశారు. ఆ తర్వాత అతన్ని చూసిన తర్వాత వెంటనే నువ్వు ఆడేసి అతను ఫాస్ట్ ట్రాక్ చేశారు. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హెస్ హ్యాపెండ్ బుమ్రా విషయం. సో స్కౌటింగ్ టీమ్స్ బాగానే హెల్ప్ చేస్తాయి. ఫ్రాంచైజీలు బాగానే అక్కడ టాలెంట్కి చూస్తున్నారు, గాల వేస్తున్నారు, పట్టుకొస్తున్నారు, పెద్ద స్టేజ్లో వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ అవకాశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫార్మాట్కి లిమిటెడ్ కాకుండా చూసుకునే బాధ్యత బీసీసీఐ. స్టేట్లో చాలామంది ప్లేయర్స్ ఉంటారు, రకరకాల టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై గురించి మాట్లాడు, స్కూల్ లెవెల్ నుంచి వందలాది టోర్నమెంట్లు జరుగుతాయి. అందులో కొన్ని ఫేమస్ టోర్నమెంట్లు జైల్ షీల్డ్ అను, హారిస్ షీల్డ్ అను, అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. బెంగళూరు అన్న ముందు మైసూర్ అనేది, అదే బెంగళూరు అనేది, అది కర్ణాటక స్టేట్లో కూడా చాలా టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. గుజరాత్లో మరిన్ని టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి వాటిలో ఇప్పుడు స్టేట్ లీగ్స్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు టీఎన్పిఎల్ వచ్చింది, కేపీఎల్ వచ్చింది, తర్వాత మీకు పంజాబ్ వచ్చింది, యూపీది వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. ఇందులోంచి ఆర్ ఫిగరింగ్ అవుట్ పీపుల్ ఆర్ వెరీ వెరీ గుడ్ అట్ దట్ పర్టికులర్ ఫార్మాట్. బట్ ఆ పర్టికులర్ ఫార్మాట్ ఆడుతున్న వాళ్ళు లాంగర్ ఫార్మాట్ కూడా వేయగలరు అనే వాళ్ళ మీద బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రత్యేకమైన దృష్టి సారించింది. అండ్ దాని ప్రతిఫలమే ఈ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 2011 అనేది ఒక రకంగా చెప్పాలంటే ఫాస్ట్ బౌలింగ్కి ఒక వేకప్ కాల్ లాంటి ఇయర్. ఎప్పుడైతే జహీర్ ఖాన్ ఇంజరీ అయిందో అతని రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది, ఎవరున్నారని చెప్పడం కష్టమైపోయింది. ఎందుకంటే ఈ వాజ్ అ లాంగ్ స్టాండింగ్ ఫాస్ట్ బౌలర్. ఇప్పుడు ఆర్పీ సింగ్ వచ్చాడు, అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేసాడు. అంత ఆర్పీ సింగ్ ఆ 1 year 2007 నుంచి 2009 స్టార్టింగ్ దాకా 1.5 year పీక్ ప్రావెస్లో ఉన్నాడు. ఎక్కడ ఆడినా విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియా పర్త్లో ఆడమ్ గిల్క్రిస్ట్కి వేసిన డెలివరీ ఇంకా గుర్తుంటుంది అందరికి. 3 4 కొట్టిన తర్వాత బాల్ వేసాడు, దబ్బని లేచిన పైకి గిల్క్రిస్ట్ ఏం చేయలేకపోయాడు, గ్లవ్ చేశాడు, వెనకాల క్యాచ్. T20 వరల్డ్ కప్లో అతను ఎంత అద్భుతమైన బౌలింగ్ వేసాడో మనం చూసాం. బట్ సంహౌ ఇంజరీ అయిపోయింది, పాప అతను రాలేకపోయాడు. శ్రీశాంత్ ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నాడు, ఆ తర్వాత రచ్చ జరిగిపోయింది అతనితో. ఇర్ఫాన్ పఠాన్ కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది అతని ఫామ్. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అతనికి పూర్తి స్థాయిలో అవకాశం రాలేదు, పాప మళ్ళీ అటైంది ఇటైంది, కొంచెం కుదరలేదు. సో 2011 when Zach was injured, India did not have a fast bowler. అప్పుడప్పుడే సీన్లోకి బ్రేక్ అయిన ఇషాంత్ శర్మ బికేమ్ ది ఫాస్ట్ బౌలింగ్ హెడ్. అందుకే ఆ ఇయర్ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇండియా హ్యాస్ నాట్ పర్ఫార్మ్డ్ అట్ ఆల్ ఇన్ ది ఇంటర్నేషనల్ సర్క్యూట్ టెస్ట్ మ్యాచెస్లో. ఇంగ్లాండ్కి వెళ్ళి 4-0 కొట్టించుకొచ్చారు, ఆస్ట్రేలియాకి వెళ్ళి 4-0 కొట్టించుకొచ్చారు. ఆ తర్వాత దెన్ కేమ్ భువనేశ్వర్ కుమార్ అనేది హోప్ ఇచ్చాడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద మిక్స్, అది సాడ్ థింగ్. బట్ భువనేశ్వర్ కుమార్ హోప్ ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ ఇచ్చిన హోప్తోనే మళ్ళీ రిజ్యూవినేటెడ్గా వెళ్ళారు. అప్పుడు షమీ కూడా జాయిన్ అయ్యాడు 2013లో. మధ్యలో మునాఫ్ పటేల్ అందరూ చెడిపోయారు, జహీర్ ఖాన్ మాత్రం వాజ్ దేర్. 2006లో మునాఫ్ వచ్చాడు, అతను మళ్ళీ 2011 వరల్డ్ కప్ తర్వాత మునాఫ్ కనిపిలా. ఆశీష్ నారాయణ పాపం ఎవ్రీ టైం ఇంజరీ ఆయనకి, ఆయన ఉండుంటే వేరేగా ఉండేది. అజిత్ అగర్కర్ అతని స్థాయికి తగ్గట్టుగా టెస్ట్ మ్యాచ్లు ఆడలేకపోయాడు. ప్లేడ్ ఓన్లీ 26 టెస్ట్ మ్యాచెస్. అందులోనూ అడిలైడ్లో మంచి బౌలింగ్ రికార్డు ఉంది, లార్డ్స్లో సెంచరీ ఉంది, బట్ స్టిల్ ఇట్ వాజ్ నాట్ ఎనఫ్. సో భువి, షమి, ఇషాంత్ ఓకే బాగానే ఉంది కదా అనుకుంటున్నట్టు అక్కడ ఉమేష్ యాదవ్ తోడాడు. సరే, ఇది 2014 లార్డ్స్లో గెలిచారు, బాగానే ఉంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని మంచి పర్ఫార్మెన్స్లు కనిపించాయి. అడపా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా 5 వికెట్ హాల్స్ తీశారు. ఎస్పెషల్లీ ఉమేష్ యాదవ్ ఆ పర్త్ టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు 2012లో. సో ఈ ఉమేష్ యాదవ్ బాగున్నాడు, ఈ షమి బాగున్నాడు, ఈ శర్మ బాగున్నాడు, భువనేశ్వర్ కుమార్ వచ్చాడు. ఆ టైంలో కొన్ని మెల్లగా భువనేశ్వర్ కుమార్ వైట్ బాల్కి పరిమితం అవ్వడం, ఇంజరీస్ అవి ఇవి రావడం. ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా పేస్ అనేది షమీ దగ్గర, ఉమేష్ దగ్గర ఉందని తెలుసుకోవడం. ఇషాంత్ ఇటువంటి వికెట్ల మీద బాగా ఉంటాడని అర్థం చేసుకోవడం. కరెక్ట్గా 2014 ఎండ్లో పగ్గాలు ఎప్పుడైతే మారాయో అప్పుడు వీళ్ళు ముగ్గురు ఫిట్ అయ్యారు సిస్టంలోకి. వీళ్ళ ముగ్గురు సిస్టంలోకి ఫిట్ అయిన తర్వాత వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే కెప్టెన్ విరాట్ కోహ్లీలా వచ్చాడు. సో ఈ 3 yearsలో ఇండియా వాజ్ ఓన్లీ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఎవరున్నారు. చాలా మందిని ట్రై చేసి వీళ్ళ ముగ్గురిని సార్ట్ అవుట్ చేశారు విత్ భువనేశ్వర్ కుమార్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అండ్ వాట్ హ్యాపెండ్ దేర్, విరాట్ ఆల్వేస్ ఎన్షోర్ దట్ 3 ఫాస్ట్ బౌలర్స్ ప్లేడ్. 5 బౌలర్స్ తడాలి, 3 ఫాస్ట్ బౌలర్లు ఉండాలి.
ఆ 4-5 సంవత్సరాలు టిల్ 2019 ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరిగినా కూడా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఆడారు. 2019 పింక్ బాల్ టెస్ట్లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఆడారు. అంతకుముందు టెస్ట్ మ్యాచ్లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఆడారు. ఉమేష్, షమి, ఇషాంత్ అసలు మామూలు జోడీ కాదు. అండ్ అదే టైంలో బుమ్రా కేమ్ టు ద సీన్. బుమ్రా మెల్లగా అతన్ని ప్రిజర్వ్ చేశారు, ఆపారు అతను. నువ్వు వన్ డే వైట్ బాల్ ఆడు, నువ్వు టెస్ట్ మ్యాచ్కి పనికిరావని లెట్ దెమ్ థింక్. నువ్వు ఇక్కడ ఫిట్ అయిపో, నీ యాక్షన్తో కొన్ని ఎక్కువ రోజులు ఆడు, బాగానే ఉంది అనుకుంటే కానీ టెస్ట్ మ్యాచ్కి వచ్చేయన్నారు. టెస్ట్ మ్యాచ్కి వచ్చిన తర్వాత తిరుగులేని బౌలర్గా ఎదిగాడు. ఎంత ఫాస్ట్గా అతను వికెట్లు తీస్తున్నాడు చూడండి టెస్ట్ మ్యాచ్ సర్కిట్లో. అండ్ అతను ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ఎన్నో ఏళ్ళు వెయిట్ చేశాడు. ఫారెన్కి వెళ్తే ఆడించేశారు, సౌత్ ఆఫ్రికాలో ఆడించారు, ఇంగ్లాండ్లో ఆడించారు, ఆస్ట్రేలియాలో ఆడించారు. ఇక్కడ మాత్రం ఆడించట్లే ఏంటి అని చూస్తే ఇక్కడ సరే ఎందుకు ఈ వికెట్ల మీద బుమ్రా టెస్ట్ చేయడం, ఆల్రెడీ ఉన్నారు కదా అనుకున్నారు. అండ్ ఆడినప్పుడు ఎంత బాగా చేశాడు చూడండి. సో ఈ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అనేది 2019 దాకా బాగా బలోపేతం. 2020లో కూడా దాని ఎఫెక్ట్లు కనిపించాయి. శార్దుల్ ఠాకూర్ వచ్చి బ్యాటింగ్ చేయడం, 2021లో కూడా శార్దుల్ ఠాకూర్ 2 ఇంపార్టెంట్ మ్యాచ్లు గెలిపించాడు. టెస్ట్ మ్యాచ్, ఓవల్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో 2 ఇన్నింగ్స్లోనూ బాగా ఆడాడు. ఆ తర్వాత గబ్బా, అక్కడ అతను బ్యాటింగ్ బాగా చేశాడు వాషింగ్టన్ సుందర్తో కలిసి. సో హీ హాస్ బీన్ గుడ్ శార్దుల్ ఠాకూర్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మీకు బౌలర్లు వచ్చారు. సరే ఇతరత్ర ఫార్మాట్లో కూడా దీపక్ చహర్ లాంటి వాళ్ళు రావడం, వాళ్ళందరినీ చూసుకోవడం, సరే ఇవన్నీ కనిపిస్తూ వచ్చి ఇప్పుడు వీళ్ళు మేజర్ ఫాస్ట్ బౌలర్స్గా ఉన్నారు. బ్యాకప్ని తయారు చేసే ప్రయత్నంలో పడ్డారు. బట్ ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం అనేది చాలా పెద్ద ఎదురు తప్పించింది చాలామంది. అందుకని ఆ తర్వాత పిచ్చులు కూడా ఇండియాలో మారిపోయారు. 3 స్పిన్నర్లతో వెళ్ళాం. ఇంగ్లాండ్ వచ్చి 4 స్పిన్నర్లతో వెళ్ళారు. సరే ఆ టెస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచేశారు, మొహాలు సరిగా ఆడలేదు, అది వేరే విషయం. 4 స్పిన్నర్లతో వెళ్ళాం. ఇండియా అంటేనే స్పిన్, ఇక్కడ పేస్ ఏది లేదని తయారు చేయడం. అండ్ సడన్లీ యు ఆర్ సీయింగ్ షమీ గెటింగ్ ఇంజర్డ్, ఇషాంత్ శర్మ ఇస్ రిటైర్డ్, ఉమేష్ యాదవ్ ఇస్ గాన్. అంటే ఉన్నాడు కానీ మళ్ళీ టీంలోకి బ్రేక్ ఇన్ అవుతాడని కనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు ఇషాంత్ శర్మ చేసినప్పుడు వర్కౌట్ కాదు. ఇంగ్లాండ్లో 4 టెస్ట్ మ్యాచ్ చేసినప్పుడు ఇషాంత్ శర్మ బౌలింగే వర్కౌట్ కాదు. ఉమేష్ యాదవ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో వర్కౌట్ కాదు. శార్దుల్ ఎప్పుడు వేస్తాడు ఎప్పుడే అర్థం కావట్లేదు, చాలా రన్స్కి వెళ్తున్నాం. సో ది నీడెడ్ దట్ ఫాస్ట్ బౌలింగ్ రిజర్వ్. మళ్ళీ బుమ్రా మీదే ప్రెషర్ పడతాం. లక్కీలీ సిరాజ్ కేమ్ అప్ టు ద ర్యాంక్స్. అక్కడ మీకు భారత్ తరుణ్ చూశాడు, అతను తీసుకొచ్చాడు, రవి శాస్త్రికి పరిచయం చేశాడు, విరాట్ కోహ్లీకి పరిచయం చేశాడు. విరాట్ కోహ్లీకి భలే కనెక్ట్ అయ్యాడు, కమాన్ లెట్స్ గో అన్నాడు. సో ఆ ఫాస్ట్ బౌలింగ్ ఏదైతే 2011 నుంచి కొంచెం బ్రేక్ అవుతూ 2014లో ఫామ్ అయిందో, 2019 దాకా కూడా మంచి యూనిట్లో ఫాస్ట్ బౌలర్స్ ప్రొడ్యూస్ అవుతూ వచ్చారు. కోవిడ్ తర్వాత ఆ రీతిలో ఫాస్ట్ బౌలర్స్ ప్రొడ్యూస్ అవ్వలేదు. మనం చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ క్యాన్ ప్లే కన్సిస్టెంట్లీ ఇస్ ఓన్లీ మొహమ్మద్ సిరాజ్. అదే సరే దానికి కూడా కొంతమంది ఇప్పుడు మాట్లాడతారు, తను వేసే 130కి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అని చెప్పేసి ఈజీగా మాట్లాడేస్తారు. అతను ఎంతో మ్యాచ్లు గెలిపించాడు, ఎంతో అద్భుతమైన బౌలింగ్లు వేసాడు. సో అటువంటి పరిస్థితుల్లో యూఆర్ ఓన్లీ రిలయింగ్ ఆన్ 1 or 2 people. అండ్ బుమ్రాకి వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటారు, సిరాజ్కి వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటారు, షమీకి ఇంజరీ మేనేజ్మెంట్ అంటున్నారు. సో యూ నీడ్ ఫాస్ట్ బౌలర్స్. ఎక్కడి నుంచి వస్తారు? క్రియేట్ చేయండి కానీ రారు. ఇదే స్టెప్ బీసీసీఐ కనుక 2009లోనో 10లోనో చేసుకుంటే బహుశా మనం 4-0 చూసుండేవాళ్ళం కదా. ఆ తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో వెళ్ళి 1-0 ఓడిపోయి వచ్చాం, న్యూజిలాండ్తో వెళ్ళి 1-0 ఓడిపోయి వచ్చాం, ఓవర్సీస్ మ్యాచ్ అన్నీ ఓడిపోతూ వచ్చాం. ఇప్పుడు లార్డ్స్లో మళ్ళీ కుదిరింది, ఆ మ్యాచ్ గెలిచారు. అప్పుడు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ 2 ఇన్నింగ్స్, 2 ఇన్నింగ్స్లో బాగా బౌలింగ్ చేశారు. ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా క్రమేణా ఇండియా టెస్ట్ మ్యాచ్లు గెలవడం. 2018లో కూడా ఇండియాలో ఒకే టెస్ట్ మ్యాచ్ గెలిచింది. బట్ 2 టెస్ట్ మ్యాచ్లు కేవలం ఒక్క సెషన్లో సరిగ్గా ఆడినందుకు ఓడిపోయారు. అక్కడ బౌలింగ్ బాగా వర్కౌట్ అయింది. సౌత్ ఆఫ్రికాతో కూడా అది మెల్లగా ఇప్పుడు ఆ బౌలింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి ముందుకు వస్తుంది. సో ఇంకా దానికి రిజర్వ్ సరిగ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళని హ్యాండ్ పిక్ చేశారు. వీళ్ళు రెడ్ బాల్లో వీళ్ళందరూ చాలా బాగా ఆడిన ప్లేయర్స్, రంజీ ట్రోఫీ రికార్డ్ చెక్ చేసుకోండి. వాళ్ళని హ్యాండ్ పిక్ చేసి రైట్ ఒక సిస్టమ్ అనేది తయారు చేద్దాం. ఈ సంవత్సరం ఎండింగ్లో ఆస్ట్రేలియా పోతుంది. హోప్ఫుల్లీ షమీ ఈజ్ ఫైన్ అండ్ ఫిట్ అండ్ హెల్దీ బై దెన్. సో సిరాజ్, షమీ, బుమ్రా 3 ఉన్నారు. 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు బౌలర్లు ఫ్రెష్గా ఉండాలి, వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఉండాలి. విచ్ మీన్స్ ఇంకొక 2-3 తయారవ్వాలి. ఆ 2-3 తయారవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ప్రత్యేకమైన దృష్టి ఎప్పుడు పెడతారు? బీసీసీఐ వాళ్ళ మీద శ్రద్ధ చూపించి, నాయన మీ కాంట్రాక్ట్లు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు ఆగండి, మా మాట వినండి అని చెప్తే రెడీగా ఉంటారు. వాళ్ళకి ప్యాకేజీలు, ప్లాన్లు అన్నీ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్, ఈ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ పక్కన పెట్టండి, 2 సిరీస్లు ఉన్నాయి, అంటే 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. అందులో రొటేషన్ పద్ధతిలో వీళ్ళని ఆడించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కానీ మళ్ళగా రిజర్వ్ అనేది తయారవుతుంది. సో అందుకే ఈ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన దృష్టల్లా కూడా శ్రేయస్ గారికి అన్యాయం జరిగింది, అరే ఇషాన్ కిషన్కి ఇంకొంచెం అవకాశం ఇచ్చుంటే బాగుండేది, హార్దిక్ ఎందుకన్నా ఛాన్స్ ఇచ్చారు, వీటి మీదే ఉంది. కానీ మంచి దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ప్రత్యేకించి వీడియో చేశాను. మీరేమనుకుంటున్నారు?